ఇప్పుడు మనం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగంలో మనం ప్రవేశిస్తున్నాం. భగవద్గీత ఎటువంటిదో తెలుసండి? కల్పవృక్షం. కల్పవృక్షం ఏదైనా ఒక చెట్టు నాటవాలంటే ఎవరైనా ఒక విత్తనం గానీ ఏదైనా నాటద్దండి. ఈ కల్పవృక్షం భగవద్గీత అనేటువంటి కల్పవృక్షం ఎంత అద్భుతమైనటువంటి శక్తి కలిగింది. ఈ వృక్షాన్ని ఎవరు నాటింది? సరే, గీతా కల్పతరం భజే భగవతా కృష్ణేన సంరోపితం. సాక్షాత్ కృష్ణ పరమాత్మ నాటాడండి దేన్ని? ఈ భగవద్గీత అనే కల్పవృక్షాన్ని. ఏదైనా చెట్టు పెడితే మన పని పూర్తయిందా చెప్పండి? నీళ్లు పోయొద్దు. నీళ్లు పోకుండా ఏమైనా ఇప్పుడు కూడా వన మహోత్సవాలు జరుగుతుంటాయండి, పేపర్లో పడతాయి. మా గ్రామంలో 1000 చెట్లు పెట్టారు, సంవత్సరం అయిన తర్వాత సున్నాలన్నీ పోతాయండి. ఒక్క చెట్టు మీకు నీళ్లు పోసేది ఎవడండి? ఊరికి పెట్టామని చెప్పుకోవటమే గాని నీళ్లు పోసి పోషించాలి కదండి. కనుక ఈ వృక్షం, ఈ భగవద్గీత అనేటువంటి వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నాటితే ఎవరండి నీళ్లు పోసింది? వేదవ్యాస వివర్ధితం. వేదవ్యాసులు వారు చక్కగా నీళ్లు పోసి పెంచాడండి దేని? ఈ నాటింది ఎవరు? కృష్ణ పరమాత్మ. గీతా కల్పధరం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరో బీజం. విత్తనం, దీనికి విత్తనం ఏంటో తెలుసండి? ఉపనిషత్తులు. శృతి శిరస్సులు. శృతులు అంటే వేదాలు, వేదముల యొక్క శిరస్సు అంటే ఉపనిషత్తు అండి. మహా అద్భుతమైనటువంటి ఆ శాస్త్రం అండి వేదముల యొక్క శిరస్సు, అదండి బీజం. కనుకనే భగవద్గీతలో సంకల్పం చూడండి, ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. చూడండి, ఉపనిషత్తు అనే అధ్యాయం చివర చెప్తున్నారండి. ఉపనిషత్తు, ఉపనిషత్ సారం. విత్తనం ఏడు చెప్పండి? ఉపనిషత్తులు. శృతి శిరో బీజం ప్రబోధాంకురం. అంకురం అంటే చక్కగా దానికి చిగుళ్ళు ఇవన్నీ వేస్తున్నాయి. ఏంటి? ప్రబోధం, చక్కని దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానం. ప్రబోధాంకురం నానా శాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాళాంకితం. చక్కగా చిగుళ్ళు వేస్తున్నది. అదేంటి? సమస్త శాస్త్రముల యొక్క సారాంశం. క్షమ, ఇతరమైనటువంటి సద్గుణములు ఇవన్నీ కూడానండి దానికి చక్కని చిగుళ్ళు అంటాడు. నానా శాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభిం. భక్తి అనేటువంటి పుష్పం. మోక్షప్రదం జ్ఞానినాం. జ్ఞానం అనే ఫలం, జ్ఞానం అనేటువంటి ఫలం, మోక్షం అనేటువంటి ఫలం దానికి కలుగుతున్నది. నాయనలారా సేవించండి, ఆ మోక్షం అనేటువంటి ఫలాన్ని చక్కగా అనుభవించండి అని చక్కగా భక్తుడు చక్కగా శ్లోకం చెప్పారండి. అటువంటి భగవద్గీతలో మహోన్నతమైనటువంటి శాస్త్రం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటిది. అవతారమూర్తి వారి ముఖతా వచ్చినటువంటి దివ్య గంగా ప్రవాహంలో మనం ఇంతవరకు స్నానం చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా కాళహస్తికి రండి, మా ఆశ్రమానికి. అక్కడ పూజా మందిరం ఉన్నదండి. శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు దాన్ని ప్రారంభం చేసినారు. పూజా మందిరం, శివలింగం. ఆ శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఆ పూజా మందిరంలో ఒక పటం తగిలించి ఉన్నదండి. ఒక పటం ఎదురుగుండా చూస్తే శివుడు. ఆ పటాన్ని ఎదురుగుండా చూస్తే శివుడు, ఈ సైడ్ లో నుంచి చూస్తే కృష్ణుడు, ఈ పక్క నుంచి చూస్తే రాముడు. ఆ విధంగా కనిపిస్తారండి ఆ పటంలో. ఆ డిఫరెన్స్ ఆఫ్ వ్యూ పాయింట్, దృష్టి కోణాన్ని బట్టి వేరువేరుగా ఉంటుంది. అది డైరెక్ట్ గా చూస్తే శివుడు, ఈ పక్క చూస్తే కృష్ణుడు, ఈ పక్క చూస్తే రాముడు. ఒకసారి 3 భక్తులు వచ్చారండి ఆ ఆశ్రమానికి. వచ్చి 3 ఒకే టైంలో, ఒక ఆయన మధ్యలో, ఒక ఆయన పక్కన, ఒక ఆయన ఇక్కడ ఆ పటం చూచారండి. చూచి ఇంకొక ఆయనతో చెప్తున్నారు, ఏమండో శివుడు పటం చూచానన్నాడు ఎదురుగుండావాడు. నాన్ సెన్స్, కృష్ణుడి పటం అన్నాడు అది ఆయన. ఇంకొక ఆయన కాదు రాముడి పటం అన్నారు. 3 కీచులు ఆడుకుంటున్నారండి. ఇది శివుడి పటం అని ఒక ఆయన అంటారు. ఎవరి పటం చెప్పండి? దృష్టికోణం భేదం, అంతే, ఇంకేం లేదండి. ఈ పక్కన చూస్తే కృష్ణుడు, ఈ పక్కన అందరూ దాంట్లో ఉన్నారు. 3 కూడా, కానీ దృష్టి ఈ పక్క నుంచి చూస్తే ఈ విధంగా అదే విధంగా భగవంతుడు ఒకరికండి శివుడిగా కనిపించవచ్చు, ఇంకొకరికి నారాయణుడు, ఇంకొకరికి విష్ణు. అందరూ కూడానండి, భేదం ఏమీ లేదు. దృష్టాంతం చెప్తాను. శ్రీరామచంద్రుడు ఎవరు చెప్పండి? ఎవరు? విష్ణువు యొక్క అవతారం కదా, నారాయణమూర్తి యొక్క అవతారం కదా. ఆ శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివలింగం ఎందుకు ప్రతిష్ఠ చేయాలి? సాక్షాత్ రాముడు అంటే విష్ణువు, ఆ విష్ణువు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయటం. ఎంత విశాల భావం చెప్పండి అది. విష్ణువు అయినటువంటి వాడు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయటం. శివుడు ఏం చేసినాడు తెలుసిన? కాశీలో ఎవరైనా చావబోతుంటే వారి చెవిలో తారకం రామనామం ఉపదేశం చేస్తాడు. రామనామం అంటే విష్ణువు యొక్క నామం. శివుడేమో విష్ణువు యొక్క నామం ఉపదేశం చేయటం, విష్ణువేమో శివుణ్ణి ప్రతిష్ఠ చేయటం. నారాయణ గురువులందరూ కలుసుకున్నారు, శిష్యులు కొట్టుకు చేస్తున్నారండి. వాళ్ళు కలుసుకున్నారండి పెద్దవాళ్ళు. శివుడు లేదు, విష్ణువు లేదు, అంతా ఒకటే అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళ భక్తులు ఉన్నారు చూడండి, ఇగో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని కీచులు ఆడుకుంటున్నారు. హైకోర్టు వరకు పోతున్నాయండి, హైకోర్టు వరకు వెళ్తున్నాయి ఈ కేసులు. దీనికి ఏమైనా అర్థం ఉందండి? అసలు మతం అంటే ఏమిటి చెప్పండి? మతం అంటే విశాల భావం. మీలో ఉండే ఆత్మ, వారిలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ అంతా ఒకటే అని చెప్పి తెలుసుకోవటమే మతం. చెడిపోయిన మతిని శుద్ధం చేసేదే మతం అండి. ఆ విశ్వవ్యాపకమైనటువంటి స్వరూపం ఏ ప్రకారం 11వ అధ్యాయంలో
శ్రీకృష్ణ పరమాత్మ చూపించినారు, దాని అనుభవానికి రావటమే మతం అండి.